ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. సహోదరి సహోదరులారా, శుభవార్త ప్రకటనలో అతి ప్రాముఖ్యమైన 2 విషయాలు: సరైన సందేశము, దాన్ని అందించేందుకు దేవుని శక్తి అని తెలుసుకోవాలి. మనుషులు పాప విముక్తి పొంది విశ్వాసంలో స్థిరపడేది ప్రసంగం చేసేవాడి జ్ఞానము వాగ్దాటి గొప్పవని అనుకోవటం వల్ల కాదు, కానీ క్రీస్తులో నమ్మకము ఉంచడం మూలంగానే. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.